సిరిపురానికి 10 మైళ్ళ దూరంలో మిషనరీ హాస్పిటల్ ఉంది. సౌగంధి, లక్ష్మి, పిల్లలు రైలు దిగారు. సౌగంధి రైల్లోంచి దిగి నిలబడింది. లక్ష్మి ఊరిలోకి వెళ్ళడానికి జట్కా మాట్లాడుతోంది. సౌగంధికి ఆ పరిసరాలు చూస్తుంటే పెద్ద పెట్టున ఏడుపు వచ్చేసింది. ఆ రాతి బెంచి, ఆ రావి చెట్టు, ఆ చిన్న రైల్వే స్టేషన్. ఎప్పుడు తను వచ్చినా వత్సల్ ఈ ప్లాట్ఫారం మీద తన కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉండేవాడు. అతనెప్పుడూ వైట్ కలర్లో చిన్న చెక్స్ గల షర్ట్స్ వేసుకుంటాడు. గాలికి జుట్టు పల్చగా కదులుతుంటే తన కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆ కళ్ళల్లో తను కనిపించగానే ఆనందం తలుక్కుమనేది. రైల్లోంచి దిగుతుంటే చేయి అందించేవాడు. తను ఆ చేయి అందుకుని ఉరికినట్టుగా దిగేది. ఒక్క సెకండ్ చేయి వదిలేవాడు కాదు. మెత్తటి అరచేతిలో నులివెచ్చని స్పర్శ. కళ్ళల్లోకి తను ఎలా ఉందో చూసేవాడు. కాస్త చిక్కినట్టు కనిపిస్తే, ఏమిటి పరీక్షలు 6 నెలలుంటే ఇప్పుడే చదవడం మొదలుపెట్టావా అంటూ మందలించేవాడు. ఆ రావి చెట్టు క్రింద తమ కోసం జీప్ సిద్ధంగా ఉండేది. తనిక్కడ అడుగు పెట్టగానే తనకింక నిశ్చింత. సామాను ఉంటే అతనే చూసుకునేవాడు. తెలిసిన కూలీలు ఉండడంతో రైలు రాగానే పరుగున వచ్చి వాళ్లే రైల్లో నుంచి సామాను దింపేసి జీప్లో పెట్టేవాళ్ళు. వత్సల్ వారిని ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించేవాడు. డబ్బు బాగా ఇచ్చేవాడు. డబ్బు మనిషిని దగ్గరికి తీసుకురావాలి కానీ దూరం చేయకూడదు అనే సిద్ధాంతం అతనిది. లక్ష్మితో ఒక జట్కా అతను వస్తానన్నాడు. అందరూ అందులో ఎక్కారు. జట్కా పొలాల మధ్య నుంచి వెళుతోంది. అదిగో మామిడి తోట. దాని ప్రక్క నుంచే వెళ్తోంది జట్కా. పచ్చగా కలకల్లాడుతూ కనుల పండువగా ఉన్న ఆ మామిడి తోటని చూస్తుంటే సౌగంధికి మళ్ళా వెల్లువలా దుఃఖం వచ్చేసింది. బండి దిగి పరిగెత్తుకు వెళ్ళి ఆ తోటలో ప్రతి చెట్టుని తాకి, నేను ఈ అవమానం చేయలేదు, మీరు నమ్మండి, మిమ్మల్ని అమ్మాలని నేనెప్పుడూ అనుకోలేదు, అసలు అలాంటి ఆలోచన కలలో కూడా నాకు రాదు అని చెప్పాలనిపించింది. హాస్పిటల్కి వెళ్ళేసరికి సాయంత్రం అయింది. చిత్ర భర్త అక్కడే ఉన్నారు. చిత్ర భర్త సౌగంధిని పలకరించలేదు. ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు. ఊరి ప్రెసిడెంట్ వచ్చాడు. ఆయన కూడా అంతే. మాట్లాడకపోయినా పర్వాలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్టు నిలదీసే కఠినమైన చూపులు. చిత్ర ఆడపడుచు గుసగుసలాడుతున్నారు. సౌగంధి ఈ అవమానాలేమీ పట్టించుకోలేదు. వత్సల్ గదిలోకి పరిగెత్తుతుంటే డాక్టర్ ఆపు చేశాడు. ఆపరేషన్కి తీసుకువెళ్తున్నాం, ఇప్పుడు కాదు అన్నాడు. సౌగంధి ఆగిపోయింది. ఇలారా, ఇక్కడ కూర్చుందాం. లక్ష్మి చేయి పట్టి తీసుకువెళ్ళి బెంచి మీద కూర్చోబెట్టింది. సౌగంధి ముఖం చూసి ఏమనుకుందో. లక్ష్మి వెళ్ళి మంచినీళ్లు తెచ్చిచ్చి తాగు అంది. సౌగంధి వద్దు అని తిరస్కరించింది. తాగు, నీ మొహం చూడెలా ఉందో అంటూ బలవంతంగా తాగించింది. ఎండిపోయిన పెదవులకి చల్లటి నీరు తగిలేసరికి కాస్త హాయిగా ఉంది. ఈ కాగితాల మీద సంతకం పెట్టాలి. చిత్రగారి భర్త ఎక్కడా అని అడిగాడు డాక్టర్. నేను పెడతాను. సౌగంధి లేచింది. మీరు? డాక్టర్ సందేహంగా చూశాడు. నేను అతని భార్యని అంది సౌగంధి. లక్ష్మి చిత్రంగా చూసింది. చిత్ర వచ్చేసరికి సౌగంధి మిసెస్ వత్సల్ అని సంతకం పెట్టేసింది. డాక్టర్ గారు వెళ్ళిపోయారు. చిత్ర వచ్చింది. సౌగంధి సంతకం పెట్టిందనేసరికి, ఆహా, చావు వారెంట్ మీద స్వయంగా సంతకం చేశావన్నమాట అంది వ్యంగ్యంగా. సౌగంధి మాట్లాడలేదు. ఎవరు ఎన్నైనా అనని, ఎంత అవమానమైనా జరగని, ఇక్కడ తను ఒకరితో గొడవ పడ్డానికి రాలేదు. వత్సల్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. సౌగంధి కూర్చుంది. లక్ష్మి సౌగంధి చేయి తన చేతిలోకి తీసుకుంది. సౌగంధి ఆ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ పట్టుకోవడం సుడిగుండంలో కొట్టుకుపోయే మనిషి దొరికిన ఆధారాన్ని గట్టిగా పట్టుకున్నట్లుగా ఉంది. క్షణాలు గడుస్తున్నాయి. నిమిషాలు జరుగుతున్నాయి. ఎల్లవేళలా ఎంతో విలువైనది కాలం అనుకునే కాలం ఇప్పుడు అర్ధరహితంగా అనిపిస్తోంది. ఈ ప్రపంచంలో క్షణాలు, గంటలు, రోజులు అనేవి లేవు. అంతా ఒకే ఒక సమయం. మనిషి అందులో తేలి వెళ్తూ ఉంటాడు. మనిషి ప్రాణం సరిగ్గా ఉన్నప్పుడే ఈ కాలానికి విలువ. అదే అస్తవ్యస్తమైనప్పుడు ఇక దేనికి విలువ లేదు. అంటే జడ పదార్థాలుగా ఉండే ఈ సృష్టికి, మనిషికి ప్రాణం కలిగి అతను గుర్తించగలిగిన చైతన్యం వచ్చినప్పుడే విలువ అంటూ వచ్చింది. అంతేనా? అంతే. దేనికైనా విలువ అనేది ఉండటంతో సరికాదు, దానికి గుర్తింపు కావాలి. సౌగంధికి హఠాత్తుగా
కళ్ళ పొరలేవో తప్పుకొని అసలు సత్యం కనిపిస్తున్నట్టుగా ఉంది. ఈ ప్రపంచంలో వత్సల్ లేకపోతే తను ఉండలేదు. వత్సల్ అన్న మాట ఎంత నిజం. ఆ ఇల్లు, పొలం సౌకే అవసరం లేనప్పుడు ఇంకెవరి కోసం? అక్షరాల అది సత్యం. వత్సల్కి తను అవసరం లేనప్పుడు తను ఇంకెవరి కోసం? తన కోసం తను బ్రతకాలని అనిపించడం లేదు. ఆ ఆలోచనతో తనకి అర్థం, ఆనందం లభించడం లేదు. చిత్ర అన్నది కూడా నిజమే. ఆహా, చావు వారెంట్ మీద స్వయంగా సంతకం చేశావన్నమాట. ముమ్మాటికి అది నిజమే. వత్సల్కి ఏదైనా అయితే అది తనకే ఫర్మానా అవుతుంది. ఎంతసేపు అయింది చీకటి పడి? యుగాంతాలు ఎన్ని జరిగాయి? ఎన్నో కోట్లసారి ఈ భూమి పుట్టి మరణించింది. తను మాత్రం ఇలాగే వేచి చూస్తోంది. ఎవరికోసం? వత్సల్ కోసం. సౌ అనే అతడి ప్రేమ నిండిన పిలుపు కోసం. సౌ సౌ అతని పిలుపు ప్రతిధ్వనిస్తోంది. అది పొలాల మీద నుంచి పరిగెత్తుకు వస్తోంది. మామిడి తోటలో చెట్ల శిఖరాగ్రాల నుంచి వినిపిస్తోంది. సౌ. ఈ సృష్టి అంతా ఆ శబ్దంతోనే నిండిపోయినట్లుగా ఉంది. రాత్రి ఎప్పుడు గడిచిందో. ఆకాశంలో తొలి ఉషస్సు తొంగి చూస్తోంది. పక్షులు కువకువలాడుతున్నాయి. అప్పటికే డాక్టర్ వచ్చాడు. అతనికి మెలకువ వచ్చింది. మీరొస్తారా? సౌగంధి తల ఊపింది. లక్ష్మి బెంచి మీద ముడుచుకుని నిద్రపోతోంది. సౌగంధి డాక్టర్ వెంట లోపలికి వచ్చింది. వత్సల్ ఇంకా ఆపరేషన్ థియేటర్లో టేబుల్ మీదనే ఉన్నాడు. అతని తలకి పెద్ద కట్టు, చేతులకి, కాళ్ళకి. దగ్గరగా వెళ్ళింది. పిలవండి అన్నాడు డాక్టర్. వత్సల్ పిలిచింది. అతను పలకలేదు. వత్సల్ మరోసారి పిలిచింది. వత్సల్. ఆ పిలుపు ఆవేదనగా పలికే వరకు భరించలేనట్టుగా ఉంది. వత్సల్. అతని ముఖంలో కాస్త చలనం. కళ్ళు విప్పకపోయినా ఎండిపోయిన పెదవులు నిద్రలో మగతగా పలికాయి. వత్సల్. ఎంత అనునయంగా పిలిచింది. కళ్ళు తెరు. మెలకువ వచ్చిందా? అతను తెరిచాడు. ఆ కళ్ళు భారంగా, మత్తుగా ఉండి మూసుకుపోయే తలుపుల్లా ఉన్నాయి. నేను. గుర్తుపట్టావా? అన్నాడు అతను. ఎవరు చెప్పు? సౌ. 2 చేతులతో అతని చెయ్యి పట్టుకుని ఉన్న సౌగంధి పెదవిని నొక్కిపట్టి ఏడుపు రాకుండా నిగ్రహించుకుంది. ఎంతో సంతోషం వేసింది. పిల్ల సంతోషం. ఆ వెర్రి ఆనందంతో మనసు ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది. అదొక మహత్తర అనుభవం. దాన్ని వర్ణించడానికి మాటలు లేవు. కాసేపైన తర్వాత మళ్ళీ వినిపించింది. సౌ. ఇక్కడే ఉన్నాను అంది. నన్ను వదిలి వెళ్ళకు. వెళ్ళను. ఎప్పుడు వెళ్ళను. మామూలుగానే చెబుతోంది కానీ పెద్దగా దుఃఖం వచ్చేసింది. డాక్టర్ వత్సల్ చేయి అందుకుని నాడి చూశాడు. రేపు మధ్యాహ్నానికి అతనికి బాగా మెలకువ వస్తుంది. నిద్రపోనివ్వండి. మీరతన్ని డిస్టర్బ్ చేయకండి అన్నాడు. సౌగంధి తల ఊపింది. అతని చేయి పట్టుకుని కూర్చుంది. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా తీసుకుంటున్నట్లు ఛాతీ కదులుతోంది. సౌగంధి అతని చేయి అందుకుని ముఖానికి ఆనించుకుని కళ్ళు మూసుకుంది. చిత్రమైన భావన. మనసు ఎక్కడో దేవాలయంలో నిలబడి కళ్ళు మూసుకుంటోంది. కృతజ్ఞతగా నమస్కరిస్తోంది. ఆనందంగా. కిటికీలో నుంచి చిరుగాలులు అలలు అలలుగా వస్తున్నాయి. వత్సల్ పిలుపు వినిపించింది. వత్సల్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు. ఎదురుగా సౌగంధి చేతిలో మంచినీళ్ల గ్లాస్ పట్టుకుని ఉంది. మెలకువ వచ్చిందా? అతను సౌగంధికి జవాబు చెప్పలేదు. కళ్ళతోనే గదంతా కలియ చూస్తున్నాడు. కాసేపటికి అతనికి తను తమ ఇంట్లో సౌగంధి గదిలో మంచం మీద ఉన్నానని అర్థమైంది. తల తిప్పి కిటికీ వైపు చూశాడు. సందేహం లేదు. దూరంగా కాలువ, అందులో ప్రయాణం చేస్తున్న రాదారి పడవలు. అతని ముఖంలోకి అశాంతి వేదన వచ్చింది. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అన్నాడు. నేనే అంది సౌగంధి. నువ్వా? ఎవరిని అడిగి తీసుకొచ్చావు? మన ఇంటికి మనం రావడానికి ఒకరిని అడగాల చిరునవ్వుతో అంది. ఆమె మధురమైన చిరునవ్వు అతని మనసును ఏమీ మురిపించలేదు. చిత్ర ఏది? వంట ఇంట్లో ఉంది. పిలు. నువ్వు మందు వేసుకో. అతను ముఖం తిప్పుకున్నాడు. సౌగంధి అతని మంచం మీదనే కూర్చుని ఉంది. చేయి చాచి అతని గడ్డం పట్టుకుని ఇటు తిప్పింది. అనురాగం నిండిన చిలిపితనంతో, చూడు, నువ్వు నా చేతి మందు ముట్టుకోనని ప్రతిజ్ఞ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వారం రోజుల నుంచి
నీ చేత రాత్రింబవళ్ళు మందులు మింగించింది నేనే. తన గెడ్డం పట్టుకున్న ఆమె చేతిని విదిలించి తీసేశాడు అతను. నా మీద కోపంగా ఉందా? నాకెవరి మీద కోపం లేదు. నాకు ఒంటి మీద స్పృహ లేనప్పుడు ఇక్కడికి తీసుకురావడం గొప్ప కాదు. చిత్ర ఎక్కడా? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? చిత్రని పిలవను. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా మాటకి ఈ ఇంట్లో తిరుగులేదు. నేను ఇష్టం లేదంటే చిత్ర ఈ ఛాయలకు కూడా రాదు అంటుండగానే చిత్ర వచ్చింది. ఏమిటి, మెలకు వచ్చిందా? మళ్ళీ గొడవ మొదలు పెట్టుకున్నారా? చిత్ర, నువ్వు గదిలోకి రావద్దు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది సౌగంధి. చిత్ర ఆజ్ఞకి బద్ధురాలైనట్లుగా గుమ్మం బయటే నిలబడిపోయింది. ఏమైంది? చిత్ర రా అన్నాడు వత్సల్. రావద్దు చిత్ర అంది సౌగంధి. వత్సల్ మంచం మీద కష్టంగా లేచి కూర్చున్నాడు. అతని తల తిరిగిపోతోంది. చిత్ర రా, కాస్త చెయ్యి ఆసరా ఇవ్వు, నేను ఈ ఇంట్లో ఉండను అన్నాడు. చిత్ర, వచ్చావంటే ఊరుకోను అంది సౌగంధి. చిత్ర 2 చేతులు జోడించి దండం పెట్టింది. వత్సల్, నువ్వు నన్ను క్షమించాలి. ఈ ఇంటి యజమానురాలు ఆవిడ మాట ఎలా కాదంటాను? జరిగిందంతా తెలిస్తే నువ్వు కూడా కాదనలేవు. చిత్ర, సోది మాట్లాడకు. నువ్వు రాకపోతే ఏం పర్వాలేదు. అతను మంచం మీద నుంచి లేవబోతుంటే చప్పున సౌగంధి పట్టుకుని ఆపింది. కానీ సాధ్యం కాలేదు. అతని చేతులకి పిచ్చి బలం వచ్చేసినట్టుంది. నేను వెళ్ళగలను. అతను లేచి అడుగులు వేస్తుంటే చప్పున చిత్ర కూడా పరిగెత్తుకు వచ్చి పట్టుకుని ఆపేసింది. సౌగంధి, చిత్ర ఇద్దరూ చెరో ప్రక్క అతన్ని పట్టుకుని బలవంతంగా మంచం మీద కూర్చోబెట్టారు. చిత్ర అనునయంగా అంది. వత్సల్, మనం చాలా పొరబడ్డాం. సౌగంధికి అసలేం తెలియదు. వినోద్ సౌ సంతకం ఫోర్జరీ చేసి మనల్ని మోసం చేశాడు. దేశాయి గారు, మా ఆయన అతని రోగం కుదిర్చారు. జైలు పాలయ్యాడు. నాకేం చెప్పొద్దు అన్నాడు. ఇంతలో డాక్టర్ గారు వచ్చారు. ఏమిటి హడావుడి అన్నారు. డాక్టర్, నేను నా పొలంలో షెడ్కి వెళ్ళిపోతాను అన్నాడు. 1 వారం రోజులు ఆగండి, తర్వాత ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. డాక్టర్ గారు అతని తల గాయం పరీక్ష చేసి మళ్ళీ బ్యాండేజ్ వేసి వెళ్ళారు. సౌగంధి ఆయనని పంపడానికి బయటికి వచ్చింది. లోపల చిత్ర వత్సల్తో మాట్లాడుతోంది. సౌగంధి లోపలికి వెళ్ళలేదు. ఇన్నాళ్ళు అతనికి మెలకువ ఉండి లేనట్లుగా నిద్రలోకి జారిపోతూ గడిచిపోయింది. ఇప్పుడు బాగా మెలకువ వచ్చేసింది. మామూలుగా అవుతున్నాడు. అతనికి ముఖాముఖి పడ్డం సౌగంధికి కాస్త ఇబ్బందిగానే ఉంది. జరిగిన దానికి అతను తనని క్షమిస్తాడా? అతను పొందిన అవమానం మర్చిపోగలుగుతాడా? ఈ ప్రశ్నలకి జవాబులు దొరకాలి. సౌగంధి ఇక్కడికి వచ్చిన 4వ రోజునే దేశాయి గారికి, చిత్ర భర్తకి తను ఆ సంతకాలు చేయలేదని చెప్పింది. చేతివ్రాత నిపుణులకి పంపారు. అది వినోద్ సౌగంధి సంతకం ఫోర్జరీ చేసినట్లు రుజువు చేసింది. దేశాయి గారు, చిత్ర భర్త వినోద్ మీద కేసు పెట్టారు. డబ్బు కూడా లాక్కున్నారు. కానీ డబ్బుగా రాలేదు. ఆ డబ్బంతా జ్వాలకున్న ఇంటి మీద పెట్టేశారు. కాబట్టి ఆ ఇల్లు సౌగంధికి వ్రాసి ఇచ్చారు. దేశాయి గారు, చిత్ర భర్త వెళ్ళి ఆ ఇల్లు స్వాధీనం చేసుకుని తాళం వేసి వచ్చారు. ఇందులో జ్వాల తప్పేం లేకపోయినా వినోద్ని జైలుకు పంపినందుకు సౌగంధి మీద చాలా ఆగ్రహపడింది. మేము స్నేహితులమనైనా చూడు అంది. మీలాంటి వాళ్ళు స్నేహితులు అనిపించుకోరమ్మా అన్నారు దేశాయి. స్నేహితులు అంటే ఒకరికి ఒకరు అండగా ఉండాలి కానీ ఒకరి వెన్నులో మరొకరు కత్తులు గుచ్చడం కాదు అన్నారు. అలాంటివి ఎన్ని నచ్చ చెప్పినా జ్వాలకి అర్థం కావు. వారి స్వార్థం వారిదే. వినోద్కి జైలు శిక్ష పడ్డం ఖాయమని తెలిసి ముందే పెళ్లి చేసుకున్నారు. శుభలేఖలందరికీ పంపి ఆడంబరంగానే చేసుకున్నారు. హనీమూన్ కూడా వెళ్ళొచ్చారు. వినోద్కి గోఖలే అనే ఆయన ఒకడు దొరికాడు. ఆయనతో మళ్ళీ ఏదో వ్యాపారం. ఇక ఆ జీవితాలంతే. సౌగంధి ఆ పని ఈ పని చేస్తూ సాయంత్రం వరకు బయటనే ఉండిపోయింది. వత్సల్ గదిలోకి వెళ్ళలేదు. 1 గంట తర్వాత చిత్ర వచ్చి, వత్సల్ నిన్ను పిలుస్తున్నాడు అంది. సౌగంధి వత్సల్ గదిలోకి వచ్చింది. సూర్యాస్తమయమవుతోంది. గదిలో అంతా ఎర్రటి వెలుగు పరుచుకుంది. వత్సల్ మంచం మీద వెనక్కి ఎత్తిపెట్టిన దిల్లని ఆనుకుని కూర్చుని ఉన్నాడు. అతను తల తిప్పి కిటికీలో నుంచి దూరంగా కాలువ వైపు చూస్తున్నాడు. పడవ ఒకటి అతి మెల్లిగా చీమలా వెళుతోంది. సౌ గుమ్మంలోకి వచ్చి నిలబడింది. పాదాల అలికిడి వినగానే తల తిప్పి చూశాడు. ఇద్దరూ ఒక్క క్షణం
ఒకరిని ఒకరు చూస్తూ ఉండిపోయారు. అది ఒకరి ఆంతర్యం ఒకరు పసిగట్టాలనే ఆతురత కాదు, త్రుటిలో ఎంత ప్రమాదం తప్పిపోయింది అనే భావన. ఇలా రా, అతను పిలిచాడు. సౌగంధి లోపలికి వచ్చింది. మంచానికి కాస్త దూరంలోనే నిలబడిపోయింది. అతను చెయ్యి చాచాడు. సౌగంధి దగ్గరికి వచ్చి తన చెయ్యి అతనికి అందించింది. అతను సౌగంధినే చూస్తున్నాడు. ఏం మాట్లాడలేదు. ఒక్క క్షణం తర్వాత సౌగంధి చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టాడు. సౌగంధి కూర్చుంది. తల దించుకుంది. నోట మాట రావడం లేదు. అడగవలసిన ప్రశ్నలెన్నో ఉన్నాయి. చెప్పుకోవలసిన సంజాయిషీలు కూడా చాలా ఉన్నాయి. సౌగంధి వాటికి సిద్ధంగానే ఉంది. ఎందుకో తెలియదు, 2 రోజుల నుంచి సౌగంధి మనసు చిత్రంగా, చాలా హాయిగా ఉంది. తను చేయవలసిందంతా చేసింది. అతను అర్థం చేసుకుని స్వీకరిస్తే ఆనందమే, లేకపోతే విచారం మాత్రం రవ్వంత కూడా లేదు. తన కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం లోపం లేదు. తన మూలంగా పొరపాటు జరిగిన మాట నిజమే. వినోద్ తన వెనుక ఇంత నాటకం చేస్తున్నాడని తనకు తెలియదు. అది తెలిసిన వెంటనే దేశాయ్, చిత్రభర్త లాంటి పెద్ద మనుషులకి చెప్పి అతనికి గుణపాఠం చెప్పించి జైలుకు పంపించింది. వత్సల్కి చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్ అయింది. అది తెలిసిన వెంటనే పరిగెత్తుకొచ్చింది. తన ప్రాణం పెట్టినట్టుగా రాత్రింబవళ్ళు అతనికి ప్రేమతో సేవలు చేసింది. అతనికి ఏదైనా అయితే తనని తాను క్షమించుకోలేకపోయేది. కానీ అది అతని అదృష్టమో తన అదృష్టమో, అతను ఆ ప్రమాదం నుంచి ఎలాంటి అంగవైకల్యం లేకుండా బ్రతికి బయటపడ్డాడు. దీనికి తను ఎంత ఆనందపడిందో తన ఒక్కదానికే తెలుసు. ఈ ఆనందం ఏమిటో చిత్రకి చెప్పాలని కూడా అనిపించడం లేదు. భగవంతుడు తనని క్షమించాడు, అదే చాలు. అతనికి ఎవరైనా ఆడపిల్ల ఇష్టమైతే తనే స్వయంగా కుదిర్చి పెళ్లి చేస్తుంది. ఎందుకో అంత ఎత్తుకు తన మనసు ఎదిగిపోయింది. అతను సుఖంగా ఉండాలి. అతను తన కోసం ఎంత చేశాడో, తనకేమిచ్చాడో తనకే తెలుసు. బహుశా ఈ ప్రపంచంలో ఆడపిల్లగా పుట్టిన ప్రతి స్త్రీ కోరుకునే ప్రేమ, రక్షణ అతని నుంచి తనకి లభించాయి. అది చాలు. తన జీవితం అతను శాసించడం లేదు. తన ఇష్టాలని గౌరవిస్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, అభిమానిస్తున్నాడు. తను కూడా అదే పని ఎప్పుడో చేయాల్సింది. ఇన్నాళ్ళు పుచ్చుకోవడమే తప్ప తిరిగి ఏమీ ఇవ్వని స్వార్థపరురాలైంది. ఇప్పుడు అలా లేదు. స్వార్థం అనే భూతాన్ని దూరంగా తరిమేసిన తర్వాత మనసంతా ఎంతో హాయిగా, ఆనందంగా ఉంది. ఇందులో ఇంత ఆనందం ఉందని తెలిస్తే ఎప్పుడో ఈ పని చేసి ఉండేది. సౌగంధి మంచం మీద కూర్చుని ఉంది. ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకున్నారు. ఆ స్పర్శ అనిర్వచనీయమైన ఆనందం ఇస్తోంది. ఇలా ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం వారిద్దరికీ కొత్తేమీ కాదు. కానీ ఇదివరకు వత్సల్ తను మాత్రమే సౌగంధి చేయి పట్టుకునేవాడు. సౌగంధికి తను పట్టుకోవలసిన అవసరం లేదన్నట్టు నిర్లక్ష్యంగా ఉండేది. ఇప్పుడలా కాదు. ఆ కరస్పర్శ ఒక అపూర్వ స్నేహానికి మౌన సాక్షి అని అర్థమైంది. అందుకే సౌగంధి తను కూడా అతని చేయి పట్టుకుంది. ఇద్దరి చేతులు జాగ్రత్త పడ్డంతో ఆ బంధం మరింత పటిష్టంగా మారింది. ఇద్దరి మధ్య మాటలే కరువైనాయి. అయినా మాటల ప్రమేయం అవసరమే లేదు. అంతటా నిశ్శబ్దం. దూరంగా ఎక్కడో బజారులో చిన్న పిల్లాడి నవ్వు. బండి ఒకటి వెళుతోంది. ఎడ్ల మెడల్లోని గంటల చప్పుడు ఒకే లయగా వినిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్దం ఎంతో మనోహరంగా ఉంది. ఏ కాస్త శబ్దమైనా ఆ నిశ్శబ్దంలో పూర్ణ అందం చెల్లాచెదురైపోయి మళ్ళీ ఇక దొరకదేమో అన్నంత దివ్యానుభూతిగా ఉంది. సౌగంధి చేతి వేళ్ల మీద అతని వేళ్లు కదిలి మళ్ళీ బిగిసినాయి. ఆ స్పర్శ సౌగంధికి ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఆంతర్యం మనోధైర్యంతో నిండిపోతోంది. సౌ ఆ నిశ్శబ్దంలో అతని పిలుపు అలలు అలలుగా తేలిపోతున్నట్లుగా ఒక సంగీత వీచికలా ఉంది. సౌగంధి కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతను సౌగంధి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఒక్కటి అడుగుతాను, చెప్పు. అడుగు. నా ఆపరేషన్ అప్పుడు మిసెస్ వత్సల్ అని సంతకం చేశావుట. డాక్టర్ గారు చెప్పారు. ఆయన నాకు నీకు పెళ్ళయిందని అనుకుంటున్నారు. అలా ఎందుకు చేశావు చెప్పు. సౌగంధి చూపులు క్రిందికి వాలాయి. అది నిజం కాబట్టి అంది. అతని చెయ్యి ఆమెని తన వైపు గుంజబోయి తమాయించుకున్నట్లుగా
ఆ స్పర్శ తెలుస్తూనే ఉంది. ఒక్క క్షణం ఆగి అడిగాడు, నాకు తెలియకుండా మన పెళ్ళెప్పుడైంది? నాకు తెలియదు. సౌగంధి కంఠం మంద్ర స్థాయిలోకి దిగిపోయింది. బహుశా నేను ఆ రోజు 8 సంవత్సరాల వయసులో మా నాన్న తాగి తరుముకుని వస్తుంటే మీ ఇంటికి పరిగెత్తుకు వచ్చి నీ మంచం క్రింద ధైర్యం కోసం దూరి పడుకున్నానే, అప్పుడు కావచ్చు. లేకపోతే మా ఇల్లు 2 గదులతో పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చావే, అప్పుడు కావచ్చు. అలా ఎందుకు అనుకుంటున్నావు? నా మనసులో ఇంకెవరూ లేరు కాబట్టి, నీతో పెళ్ళైపోయింది కాబట్టి, నేను ఇంకెవరిని భర్తగా కలలో కూడా ఆలోచన చేయలేకపోతున్నాను కాబట్టి. అతను జవాబుగా ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. తల తిప్పి కిటికీలో నుంచి బయటకు చూస్తుండిపోయాడు. నా మనసు గురించి ఎప్పుడైనా అడిగావా నువ్వు? అతను అన్నాడు. అడగలేదు. తెలుసుకోవాలని ప్రయత్నం చేశావా? చేయలేదు. ఎందుకని? సౌగంధి క్షణం ఆలోచించింది. తర్వాత తల తిప్పుతూ, నాకు తెలియదు అంది. ఎందుకో నేను చెప్పనా? చెప్పు. నీకు నా పట్ల ద్వైధీ భావం లేదు. వత్సల్ అంటే అక్కడ ఉంటాడు అంతే. ఆ నమ్మకానికి తిరుగులేదు. నువ్వు వెళ్ళిపోగానే అమ్మ నన్ను చచ్చేట్లు తిట్టేది. ఆవిడ తిట్ల కన్నా నువ్వు వెళ్ళిపోయిన ఈ ఇంట్లో నిశ్శబ్దం నన్ను ఎక్కువగా బాధించేది. చదువు ఎలాగో ఓర్చుకున్నాను. తర్వాత ఏమిటో షాప్ అన్నావు. ఎంతసేపు జ్వాల సుదేష్ణ, నీ ఆంతర్యం అక్కడే తిరుగుతూ ఉండేది. ఆ పెళ్ళి హఠాత్తుగా ఆపేసిన తర్వాత నువ్వు నాకేం చెప్పలేదు. నా మనసులో మెల్లగా ఒక జంకు ప్రారంభమైంది. సిటీకి వెళ్ళావు. అక్కడ నీలాంటి ఆశయాలు ఆశలు కలవాళ్ళు ఎంతోమంది కనిపించవచ్చు. నీకు ఈ పల్లెటూరు నేను ఒక గుదిబండగా అనిపిస్తుందేమో. ఆ ఆలోచన వచ్చినప్పుడు మాత్రం నేను ఈ పల్లెటూరులో ఎందుకుండిపోయాను, నా చదువు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాను అని బాధపడేవాడిని. కానీ నేనేం చేయను? చిన్న వయసులోనే నా భుజాల మీద అలా ఇంటి భారం పడిపోయింది. మళ్ళా ఒక్కోసారి నీ మాటలు చేష్టలు చూస్తుంటే నేనే పొరబడుతున్నానని అనిపించేది. ఇలా నా మనసులో నీ పట్ల ఒక ద్వైధీ భావం ఎల్లవేళలా వెంటాడుతూనే ఉండేది. అమ్మ మనిద్దరి మధ్య ఏర్పడిన ఎడం గుర్తించింది. ఒకటే బాధపడేది. నన్ను వేరే పెళ్లి చేసుకోమని ప్రోత్సహించేది. నాకు ఆ మాట అంటేనే కోపం వచ్చేది. ఇదేమైనా చిన్నపిల్లలాట, నాకొద్దు అని దులిపేసుకోవడానికి? అన్నాళ్ళ ఈ సహచర్యం, ఈ ఆనందం ఒక్కసారి తెంపేసినట్టు ఎలా పోతుంది? మళ్ళా ప్రయత్నం ప్రారంభించేవాడిని. కానీ మళ్ళీ ఏదో అయ్యేది. నా మనసు తట్టుకోలేక విలవిల్లాడేది. ఒకసారి ఇది భరించలేక సైకియాట్రిస్ట్ని వెళ్ళి సంప్రదించాను. నీ గురించి నా గురించి అంతా చెప్పాను. అయినా సౌగంధికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాడు. లేరు అని చెప్పాను. బాగా తెలుసా అన్నాడు. తెలుసు అన్నాను. ఆయన అన్నారు, నేను అమ్మాయితో మాట్లాడకుండా ఏమి చెప్పలేను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఆ అమ్మాయి చిన్నప్పుడు తల్లి తాగుబోతు చేతిలో అన్ని బాధలు పడ్డం చూడ్డం, తల్లి డబ్బుకి ఇబ్బంది పడ్డం చూడ్డం, ఇది ప్రతి వాళ్ళకి ఒక స్వతంత్ర సంపాదన ఉండాలి అనే నమ్మకం ఏర్పడడానికి దారి తీసి ఉంటుంది. మీ ఊళ్ళో ఉంటే ఆమె ఏ పని చేసి డబ్బు సంపాదిస్తుంది? ఆ బాధ్యత అంతా మీరే తీసుకుంటారయ్యే. అందుకనే దూరంగా వెళ్ళి ఉండవచ్చు. ఏదైనా ఒకసారి నా దగ్గరికి తీసుకొస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నారు. నేను చాలా ఆనందంతో నీ దగ్గరకు వచ్చాను. అంతకు ముందున్న శంకలన్నీ దులిపేసుకున్నాను. పడ్డ బాధలు మర్చిపోయాను. కానీ తీరా వచ్చేసరికి అక్కడ ఏం జరిగింది? వినోద్ తలుపులు తెరిచి, జెంటిల్మెన్, మేం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న టైంలో మీరు వచ్చి డిస్టర్బ్ చేశారు అన్నాడు. అనటమే కాదు, దడాలన నా మొహం మీద తలుపులు మూశాడు. నా తల తిరిగిపోయింది. వత్సల్, నేను వెంటనే వచ్చాను నీకోసం, సౌ అంది. సౌకి ఏడుపొచ్చేస్తోంది. నా తల తిరిగిపోయింది. ఇక్కడ ఉంటే ఆ వినోద్ని చంపుతానేమోనని భయం వేసింది. దేశాయి గారి వెంట కలకత్తా వెళ్ళిపోయాను. అక్కడి నుంచి తిరిగి వచ్చి ఎలాగో నా మనసు నిగ్రహించుకుంటుంటే వినోద్ ఉత్తరాలు మొదలయ్యాయి. సౌగంధి తను పెళ్లి చేసుకోబోతున్నామని, ఇల్లు కొనాలని అనుకుంటున్నారని నాకంతా అయోమయమైపోయింది. సౌగంధి తలదించుకుని ఏడవసాగింది. వత్సల్ మెల్లగా దగ్గరికి తీసుకున్నాడు. సౌగంధి తలని గుండెలకి ఆనించుకున్నాడు. సౌ, నేనెంత నరకం పడ్డానో నీకు తెలియదు. నాకు తెలుసు అంది. అన్నింటికి ఆఖరి దెబ్బ పొలం తోట మీదకి రావడం. ఇక భరించడానికి నాకు శక్తి లేకపోయింది. అతని పళ్ళు రాలగొట్టాల్సింది.
"ఉహుం, నాకు అసలు ఆవేశమే రాలేదు. ఇక దేనికోసం ఇదంతా అనిపించింది. అందుకని జీప్ యాక్సిడెంట్ చేసి నిన్ను నువ్వు చంపుకోవాలని చూసావా? ఛీ, ఎవరన్నారా మాట? చిత్రవాగుడేనా? నేను కావాలని ఏం చేయలేదు. నా మనసు అసలేం బాగాలేదు. జీప్లో వస్తున్నాను. పరధ్యానంగా ఆలోచిస్తున్నాను. ఇంతలో ఎడ్లబండి ఒకటి ఎదురుగా వచ్చింది. వెంటనే పక్కకి తిప్పేశా. అంతే. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. నువ్వు వచ్చావని, ప్రాణంలా చూసుకుంటున్నావని జరిగిందంతా చిత్ర చెప్పింది. థ్యాంక్ గాడ్, నేను బ్రతికి బయటపడ్డాను. నీకేమైనా అయి ఉంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని, బ్రతికేదాన్ని కాదు ఏడుస్తూ అంది సౌగంధి. అతను తల నిమిరాడు. అవును, నీ షాప్ ఏమైంది అన్నాడు. షాపు గీపు ఏది లేదు, నేను ఎక్కడికి వెళ్ళను అంది. నిజంగానా? నిజంగానే, అత్తయ్య మీద ఒట్టు. అతను సౌగంధి ముఖం పట్టుకుని కళ్ళల్లోకి చూశాడు. సౌ, ఆలస్యంగానైనా నాకు బుద్ధి వచ్చింది, అదే సంతోషం అంది. వత్సల్ సౌగంధిని దగ్గరకు లాక్కున్నాడు. అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది. అతని పెదవులు సౌగంధి నుదుటి మీద ఆర్తిగా హత్తుకున్నాయి. నెల 15 రోజుల తర్వాత 20 రోజుల క్రితం సౌగంధి వత్సల్ల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. ఇద్దరూ పెళ్ళైన మర్నాడే బెంగుళూరు, ఊటీ తిరిగి రావడానికి 15 రోజుల పాటు వెళ్ళిపోయారు. ఇద్దరూ తిరిగొచ్చారు. ఇద్దరి ముఖాల్లో కొత్తగా పెళ్ళైన ఆ ఉత్సాహం, కళ, ఆనందం కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. బాగా పెళ్లి కళ వచ్చింది అని చిత్ర అంటే, వత్సల్, పెళ్లి కళ కాదు చిత్ర, సమస్యలేవీ లేని సంబరం అన్నాడు. సౌగంధి ఆ రోజు పెట్టె సర్దుతూ చిత్రతో నేను హైదరాబాద్ వెళ్తున్నాను అంది. చిత్ర చోద్యంగా చూస్తూ మళ్ళీ ఇదేమిటి అంది. నేను వెళ్ళను అని అంటున్నా తల్లి. వత్సల్ తనే వెళ్ళమని తరుముతున్నాడు. నేను షాప్ చూసుకోవాలిట. అతనికి వీలున్నప్పుడల్లా వస్తుంటాడట. శనివారం సాయంత్రం మాత్రం నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండాలిట. మళ్ళీ సోమవారం ఉదయం ట్రైన్కి వెళ్ళిపోవాలిట. నేను వెళ్ళనంటే నాతో మాట్లాడనని శపథం చేస్తున్నాడు. నువ్వైనా చెప్పు చిత్ర, నాకు అసలు వెళ్ళాలని లేదు నిస్సహాయంగా అంది సౌగంధి. అయిందా అంతా అంటూ వత్సలొచ్చాడు. అతని ముఖం ఇదివరకు ఎన్నడూ చూడనంత కళగా ఉంది. ఏమిటిది, మళ్ళీ సౌని సిటీ పంపిస్తున్నావు? సాధికారంగా అడిగింది చిత్ర. ఏం చేయను చిత్ర, తనైతే ఇక్కడే ఉంటానని నన్ను వదిలే ఇక ఎక్కడికి వెళ్ళను అంటోంది. కానీ నాకే భయం. ఒక నెల రోజులు ఉంటే విసుగు పుట్టి నాకు డైవోర్స్ ఇస్తానని అంటుందేమోనని భయంగా ఉంది. ఎలాగూ నా మామిడి పళ్ళ వ్యాపారానికి హైదరాబాద్లో ఒక ఆఫీస్ కావాలి. అదిగో అదే స్వార్థం అంది సౌగంధి. నా స్వార్థం వ్యాపారం కంటే వేరే ఇంకోటి ఉంది చిలిపిగా అన్నాడు. కళ్ళతోనే గోముగా చూసింది సౌగంధి. చిత్ర ఆ ఇద్దరిని ఆనందంగా గమనిస్తోంది. ప్రమాదం త్రుటిలో తప్పినట్లుగా ఇద్దరు ఒకరి మనసు ఒకరు గ్రహించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయిన తర్వాత ఇద్దరూ ఎంత వేరుగా ఉన్నారో. అసలు నేను వెళితే వత్సల్కి భోజనానికి ఎంత ఇబ్బంది అంది సౌగంధి. రోజు బాగా తింటే బద్ధకం వచ్చేస్తుంది. వారానికి 2-3 రోజులు కలిసి ఉంటాంగా, అప్పుడు బాగా తింటానులే అన్నాడు. చూడు చిత్ర, ఏది చెప్పినా తన మాట వదలడం లేదు అంది సౌగంధి. సౌగంధిని చూస్తుంటే ఆమెకు వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది. ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటే ఎంతైనా సర్దుబాటు చేసుకోవచ్చు అంది చిత్ర. చదువుకున్న ఆడపిల్ల మనసు తెలుసుకుంటేనే ఈ రోజుల్లో మగాడికి సుఖం చిత్ర. వీళ్ళు మన అమ్మల కాలంలోలాగా అడుగులకి మడుగులొత్తరు. కానీ వాళ్ళు తలుచుకుంటే భర్తలని బాగా సుఖపెడతారు. అందుకని మగాళ్ళు ఈ రోజుల్లో సుఖాలకి నిర్వచనం మార్చుకోవాలి చిత్ర. 2 రోజుల్లో నేను వచ్చేస్తాను. కాస్త ఇల్లు చూడు తల్లి అన్నాడు వత్సల్. అందరూ స్టేషన్కి వచ్చారు. సౌగంధిని దింపి రావడానికి వత్సల్ కూడా వెళుతున్నాడు. రైలు వచ్చింది. సౌగంధి, వత్సల్ రైలు ఎక్కారు. రైలు కదిలింది. చిత్ర వీడ్కోలుగా చేయి ఊపింది. సౌగంధి వత్సల్ పక్కన కూర్చుంది. ఇద్దరూ చిత్రకి చేయి ఊపారు. రైలు వెళుతుంటే క్రమంగా స్టేషను, రావి చెట్టు, చెరువు, హరిజనవాడ, మొండిగోడల హాస్పిటల్ మెల్లగా దూరం అవుతున్నాయి. సౌగంధి వత్సల్ భుజానికి తల ఆనించింది. ఆ ఊరు ఎంతో ఇష్టంగా, ప్రాణప్రదంగా అనిపిస్తోంది. వత్సల్ చేతిని తన చేతిలోకి తీసుకుంది. అతను చేయి నొక్కి తను అదే భావం, అనుభూతి చెందినట్లుగా తెలియజేశాడు. సౌగంధికి వత్సల్ మాటలే గుర్తుకొచ్చాయి. పెళ్ళైతే ఇంకా బాగుంటుంది సౌ. ఆ మాట అక్షరాల నిజం. అతనితో పెళ్ళైన తర్వాత
మనసులో తెలియని భయం, ఒంటరితనం, ఆందోళన అన్నీ పోయాయి. జీవితం నిండు గోదావరిలా ఆనందమయంగా ఉంది. ఇదండి ప్రముఖ రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి గారి రచన సౌగంధి అనే నవల. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.